ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద భారీ కుట్ర జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ సినిమాని ఆపేయాలి, ఆ సినిమాని ఆడనివ్వకూడదు, ఆ సినిమా అనేది కలెక్షన్ల వర్షం సృష్టించకూడదు అనే విధంగా ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చెప్పి కొంతమంది సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయిన కందుల దుర్గేష్ గారు అయితే చాలా గట్టిగా ఫైర్ అవడం జరిగింది. అయితే ఇప్పటికే కూడా హరిహర వీరమల్లు సినిమా అనేది జూన్ 12వ తారీఖున చాలా గ్రాండ్ గా రిలీజ్ అవబోతుందని చెప్పి ఆల్రెడీ పోస్టర్స్ కానీ సోషల్ మీడియా కానీ ప్రచారాలు కానీ మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున సర్క్యులేషన్ నడిచింది. జూన్ 12వ తారీఖున ఎందుకు అనంటే అదే జూన్ 12వ తారీఖు 2024లో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అనే విధంగా ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆ రోజు 3 సంక్షేమ పథకాలు కూడా విడుదల చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గగా ప్రచారాలు, దానికి తగ్గగా ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఒక రకంగా జూన్ 12వ తారీఖు అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక పండుగ లాంటి వాతావరణం. మరి ఆ రోజు రిలీజ్ అవ్వబోతున్న హరిహర వీరమల్లు మరి ఆ సినిమా అనేది రిలీజ్ అవ్వకూడదు, కలెక్షన్ల వర్షం కురవకూడదు, సినిమాని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి, పవన్ కళ్యాణ్ కి చాలా గట్టి దెబ్బ కొట్టాలి, సినిమా డిజాస్టర్ కింద చూపించాలి అనే విధంగా బ్యాక్ డ్రాప్ లో చాలా భారీగా కుట్ర జరుగుతుందని చెప్పి కందుల దుర్గేష్ గారు ఆరోపించారు. అయితే ఇప్పటికే కూడా ఏపీ ప్రభుత్వం తరపు నుంచి చర్చలు సంప్రదింపులు అనేది జరగడం జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇదే సినిమా ఇండస్ట్రీకి సమస్య వచ్చినప్పుడు గత 1 year గా ఆయన టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడం కానీ, స్పెషల్ షోలు వేసుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడం కానీ, ఈ ఏడాదిలో అంటే 2024 నుంచి 2025 వరకు కూడా అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని సినిమాలు అయితే రిలీజ్ అయ్యో అన్ని సినిమాలకి కూడా బెనిఫిట్ షోలు కావాలంటే బెనిఫిట్ షోలు, లేదంటే టికెట్ ప్రైజ్ పెంచుకుంటామనంటే టికెట్ ప్రైజ్ పెంచుకునే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారు కానీ ఏపీ ప్రభుత్వం తరపు నుంచి ఫుల్ రైట్స్ ఇవ్వడం జరిగింది. కానీ అటువంటి నేత మీదే అంటే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కింద ఉండి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎనలేని శక్తిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ మీదే కొంతమంది కీలకమైన ప్రముఖమైన నలుగురు నిర్మాతలు కుట్ర చేస్తున్నారని చెప్పి కందుల దుర్గేష్ గారు చాలా గట్టిగా ఆరోపించడం జరిగింది. మరి దీని వెనక ఇంకా ఎంత పెద్ద కుట్ర కోణం ఉందనేది తెలియవలసి ఉంది. ఆల్రెడీ కందుల దుర్గేష్ గారు మీడియా ముఖంగా ఫైర్ అయిందే కాక ఈ ఏపీలో ఉన్న థియేటర్ల ఎగ్జిబ్యూటర్ల ఏదైతే ఈ నిరసన అనేది ఉందో దీని మీద కుట్ర చేస్తున్నారు కొంతమంది, కావాలని ఎగ్జిబ్యూటర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని బెదిరిస్తున్నారు, భయపెట్టిస్తున్నారని ఏదైతే కందుల దుర్గేష్ గారు చెప్పారో దానికి సంబంధించి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అయిన వంగలపూడి అనిత గారికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు ఒక లేఖ రాసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి కందుల దుర్గేష్ గారు అయితే పంపించడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని తొక్కాలని చెప్పి చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో. కానీ అది అసాధ్యం అని చెప్పి వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత మంచిగా పద్ధతిగా పోతున్నాడో అంతే దానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కేవలం థియేటర్లో ఆపితే సరిపోతుంది అనుకుంటే కాదు, ఇక్కడ దానితో పాటు బ్యాక్ డ్రాప్ లో సినిమా మీద బ్యాడ్ న్యూస్ బ్యాడ్ రివ్యూలు రాసినట్లయితే సినిమా డిజాస్టర్ అనే, సినిమా ఫ్లాప్ అని, సినిమా యావరేజ్ అని ముందుగానే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఏదైతే కొంత వ్యతిరేకమైన రివ్యూ రాస్తారో దాని వల్ల కూడా సినిమాకు కొంత నష్టం వచ్చే ఛాన్స్ ఉందని కొంత అభిప్రాయపడుతున్నారు. మరి అది ఏ విధంగా జరుగుతుంది, ఎవరెవరు చేస్తున్నారు అనేది, రాజకీయంగా ప్రత్యర్థులు ఉన్నారా లేదంటే సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ తొక్కాలని కొంతమంది ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చేస్తున్నారనేది తెలియవలసి ఉంది. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ సినిమా మీద, హరిహర వీరమల్లు సినిమా మీద భారీ కుట్ర అయితే నడుస్తుంది. మరి దీన్ని ఖచ్చితంగా జూన్ 12 లోపు సరిచేసి సింగిల్ స్క్రీన్ థియేటర్లు అంటే ఎగ్జిబ్యూటర్లు, థియేటర్లకు సంబంధించిన ఓనర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సమస్య పరిష్కరించుకుంటారా లేదని చూడాలి. కానీ ఇదే ఎగ్జిబ్యూటర్లు, ఇదే థియేటర్ ఓనర్లకు సంబంధించి తెలంగాణలో ఎటువంటి ఇష్యూ అనేది లేదు, తెలంగాణలో ఎటువంటి ఇబ్బంది అనేది లేదు, ఫుల్ క్లియర్ గా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లోనే కావాలనే ఇదొక రచ్చ కింద చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నట్టు కందుల దుర్గేష్ గారు అయితే చాలా గట్టిగా మండిపడడం అయితే జరిగింది. మరి ఏం జరుగుద్ది, జూన్ 12న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుద్దా, ఈ కుట్ర కోణం వెనకాలన్న ప్రముఖ నిర్మాతలు, ప్రముఖ ఎగ్జిబ్యూటర్లు, ప్రముఖ సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద వ్యక్తులు ఎవరు అనేది మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.